నీతో పాటు మరో ఇద్దరికి ఆహారం ఉండేటట్టు చూసుకో. మంచి పద్ధతి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతో పాటు నలుగురైతే ఇంకొక మనిషికి అదనంగా, కనీసం ఒకరిద్దరికి. నాకు ఇంట్లో అన్నం లేదు అంటే ఆ తెపాళాలు తీసుకొని కొట్టాలనిపించింది. సమస్య లేదు. ఫస్ట్ నుంచి ఉన్నంతలోనే ఒక మనిషికి ఉండాలంతే, అదనంగా ఉండాల. లేదంటే నచ్చదు నాకు. కొలత వేసుకొని వండుకుంటారు కనీసం ఒకళ్ళు. కొలత వేసావంటే నీ ఇంటికి దేవుడు కూడా రాడు. ఈ చిన్న చిన్నగా ఉంటాయి కానీ చాలా దీవెనకరమైన విషయాలండి. ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా సరే అతిథి వచ్చినప్పుడు అంత అన్నం పెట్టడానికి ఎప్పుడు మన ఇంట్లో ఆహారం ఉండాలి. నలుగురికి 4 కరెక్ట్గా 4 కొలత వేసుకొని వండుకున్నాం అనుకో, చండాలంగా ఉంటుంది. అది పరిశుద్ధుల లక్షణమే కాదు అది. లేకపోతే చేసేదేం లేదు. కానీ ఒక మనిషికి అదనంగా ఆహారం వండటం అనేది మర్యాద, పద్ధతి, దేవుడు కూడా మెచ్చే కార్యం. ఆ బుద్ధి నీ దగ్గర ఉందంటే ఎప్పుడు నా ఇంట ఒక బయట వ్యక్తి అంత అన్నం తింటే బాగుండనే మనసు నీకుంటే ఎప్పుడు నీ బస్తాలో ధాన్యం తరగదు. నిజం ఇది. కొలత వేసుకున్నావంటే ఎటోకటి చూడాల్సి వచ్చింది, ఇతరులకు వెళ్ళి దిక్కులు చూడాల్సి వచ్చింది. నువ్వు వేసుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా సరే అంత అన్నం తిని లేదా అంత రొట్టె తిని ఏదో కొంత ఆహారం తిని దీవించేటట్టు ఎప్పుడు నీ ఇంట నీతో పాటు నీ కుటుంబంతో పాటు ఒక మనిషికి అదనంగా వండుకోవటం నేర్చుకో. ఇది పాఠం.